హాయ్ అండి, ఏబీకేఎస్ టాపిక్స్కి ఈరోజు స్వాగతం. ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కోన్ మౌంటెడ్ ఆన్ ఎ హెమిస్పియర్. ద డయామీటర్ ఆఫ్ ద బేస్ అండ్ ద హైట్ ఆఫ్ ద కోన్ ఆర్ 6 cm and 4 cm రెస్పెక్టివ్లీ. డిటర్మిన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. ఇక్కడ మనం పైని 3.14గా తీసుకోవాలి. యూస్ పై ఈజ్ కూడా 3.14 అని ఇచ్చారు. సో ఇక్కడ టాయ్ షేప్ ఎలా ఉంది? సో కోన్ మౌంటెడ్ ఆన్ హెమిస్పియర్ అంటే కోన్ ఒకటి ఉంది, హెమిస్పియర్ ఉంది. డయామీటర్ ఆఫ్ ద బేస్ అంటే ఇక్కడ డయామీటర్ ఆఫ్ ద కోన్ కానీ డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ కానీ ఇట్ ఈస్ 6 cm. అండ్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 6/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 cm. సో హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 4 cm అని ఇచ్చాడు. కాబట్టి హైట్ ఈజ్ ఈక్వల్ టు 4 cm. కాబట్టి స్లాంట్ హైట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు √r² + h² దట్ ఈజ్ ఈక్వల్ టు √3² + 4² దట్ ఈజ్ ఈక్వల్ టు 5 cm. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకో, ఎప్పుడైనా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ ద టూ సాలిడ్స్ తీసుకుంటే CSA + CSA మాత్రమే చేయాలి. సో CSA ఆఫ్ ద కోన్ + CSA ఆఫ్ ద హెమిస్పియర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. సో CSA ఆఫ్ ద కోన్ ఏంటి ఇక్కడ πRL + CSA ఆఫ్ ద హెమిస్పియర్ 2πr². సో పై అంటే ఇక్కడ 3.14 తీసుకోమని క్వశ్చన్లో చెప్పారు యాక్చువల్లీ. సో కాబట్టి 3.14 × 3 × స్లాంట్ హైట్ 5 × 5 ప్లస్ 2 × 3.14 × 3 × 3 r అంటే 3 కాబట్టి × 3 × 3 3.14 × 3 కామన్ ఇస్తే 5 + 2 × 3. సో 3.14 × 3 × 5 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 3.14 × 3 × 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 103.62 cm². A solid is in the form of a right circular cylinder with hemisphere at one end and cone at other end. The radius of the common base is 8 cm and the heights of the cylindrical and conical portions are 10 cm and 6 cm respectively. Find the total surface area of the solid. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే ఒక సిలిండర్కి ఒక ఎండ్లో ఏమో కోను, ఇంకో ఎండ్లో ఏమో హెమిస్పియర్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి డయామీటర్ ఆఫ్ ద కామన్ బేస్ 8 cm. రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్ ఈస్ 8 cm. రేడియస్ వచ్చేసి 8 cm. హైట్ ఆఫ్ ద సిలిండ్రికల్ పోర్షన్, సిలిండర్ యొక్క హైట్ వచ్చేసి 10 cm. హైట్ ఆఫ్ ద కోన్ వచ్చేసి కానికల్ పోర్షన్ వచ్చేసి 6 cm. 6 cm అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ 3D షేప్ ఫిగర్ తీసుకుంటున్నప్పుడు కాంబినేషన్లో CSA + CSA అనేసి వేయాలి కదా. కాబట్టి TSA ఆఫ్ ది సాలిడ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు CSA ఆఫ్ ద కోన్ + CSA ఆఫ్ ద సిలిండర్ + CSA ఆఫ్ ద హెమిస్పియర్ దట్ ఈజ్ ఈక్వల్ టు πRL + 2πRH + 2πr². πRL + 2πRH + 2πr². ఇప్పుడు మొత్తంలో πr కామన్ ఇస్తాం. πr వరకు కామన్ ఇస్తే, ఎందుకంటే మూడిట్లోనూ πr అని ఉంది, πr కామన్ ఇస్తే L + 2H + 2r, L + 2H + 2r. πr కామన్ ఇస్తే L + 2H + 2r. ఇప్పుడు πr అంటే ఏంది? π అంటే 3.14 × 8 × L + 2H + 2r కదండి. L మనం కనుక్కోలేదు, L ఇప్పుడు కనుక్కుంటాను. L ఈజ్ ఈక్వల్ టు √r² + h². మనకి r ఎంత మామూలుగా రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్ 8 cm. అలాగే హైట్ ఆఫ్ ద సిలిండర్ కోన్, హైట్ ఆఫ్ ద కోన్ h ఈజ్ ఈక్వల్ టు 6 cm. అప్పుడు స్లాంట్ హైట్ L ఈజ్ ఈక్వల్ టు √r² + h² దట్ ఈజ్ ఈక్వల్ టు √8² + 6² దట్ ఈజ్ ఈక్వల్ టు √64 + 36 దట్ ఈజ్ ఈక్వల్ టు 100, √100. సో L ఈజ్ ఈక్వల్ టు √100 ఈజ్ ఈక్వల్ టు 10 cm. సో అది స్లాంట్ హైట్. సో ఇప్పుడు ఆ స్లాంట్ హైట్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 3.14 × 8 × L అంటే ఎంత 10 ప్లస్ 2H ఇక్కడ ఉంది, 2 × H ఎంత 10 ప్లస్ 2r ప్లస్ 2 × r అంటే రేడియస్ ఆఫ్ ద కామన్ బేస్ కదండి, r 2 × 8. సో 3.14 × 8 × 10 ప్లస్ 2 × 10 20, 10 + 20 + 2 × 8 16. సో 3.14 × 8 × 10 + 20 + 16 46. 3.14 × 8 × 46 దట్ ఈజ్ ఈక్వల్ టు 3.14 × 368. 46 8 368. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1155.52 అంటే 1155.52 cm². A medicine capsule is in the shape of a cylinder with two hemispheres stuck to each of its ends.
The length of the capsule is 14 millimeters and the width is 5 millimeters. Find its surface area. సో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడంటే ఒక క్యాప్సూల్ ఉంది, అది సిలిండర్కి ఒకవైపు రెండు వైపులా హెమిస్పియర్స్ ఉన్నాయి, ఒకవైపు హెమిస్పియర్ ఇంకోవైపు హెమిస్పియర్, అంటే 2 హెమిస్పియర్స్ స్టక్ ఆన్ ఈచ్ ఎండ్స్. సో ఇప్పుడు లెంగ్త్ ఆఫ్ ద క్యాప్సూల్ మొత్తం యొక్క లెంగ్త్, సిలిండర్ కాదండి, క్యాప్సూల్ మొత్తం యొక్క లెంగ్త్ 14 millimeters అని ఇచ్చాడు. ఓకే, సో హైట్ ఆఫ్ ద సిలిండర్ ఇవ్వలేదు. సో ఓకే, సో ఇప్పుడు ఇక్కడ విడ్త్ ఈజ్ 5 millimeters అని ఇచ్చాడు. దిస్ విడ్త్ ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ద క్యాప్సూల్, నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ అవుతుంది. డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 5 millimeters అయితే రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 5/2 millimeters. ఓకే, దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. సో ఇప్పుడు ఈ మెడిసిన్ క్యాప్సూల్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక సిలిండరు, 2 హెమిస్పియర్స్. ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ క్యాప్సూల్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యాప్సూల్ ఈజ్ ఈక్వల్ టు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ 2 హెమిస్పియర్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 2 into CSA ఆఫ్ ద హెమిస్పియర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ప్లస్ 2 into కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ అని అర్థం. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πRH. 2πRH ప్లస్ 2 into 2πR². దట్ ఈజ్ ఈక్వల్ 2πRH ప్లస్ 2 into 2 4πR². 2πRH ప్లస్ 4πR². సో 2 into 22/7 ఇంటూ రేడియస్ ఎంత అవుతుంది? ఇప్పుడు అక్కడ డయామీటర్ 5 millimeters కాబట్టి రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈస్ 5/2 millimeters. 2 into 22/7 ఇంటూ 5/2 ఇంటూ హైట్ ఆఫ్ ద సిలిండర్, ఇది మనకు అనుకోలేదు. హైట్ ఆఫ్ ద సిలిండర్ H ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ద క్యాప్సూల్లో నుంచి 2 రేడియస్లను తీసేయండి. అంటే లెంగ్త్ ఆఫ్ ద క్యాప్సూల్ ఎంత? 14 మైనస్ 5/2 ప్లస్ 5/2. సో ఇటువైపు రేడియస్ని అటువైపు రేడియస్ని తీసేసాం. 14 మైనస్ ఆఫ్ 5/2 ప్లస్ 5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 14 minus 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 millimeters. దట్ ఈస్ హైట్ ఆఫ్ ద సిలిండర్. H ఈజ్ ఈక్వల్ టు 9 millimeters. సో 2πRHలో 2 into 22/7 into 5/2 ఇంటూ హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ ఇంటూ 9 ప్లస్ ఇక్కడ 4πR² ఉంది కదా, 4 into 22/7 ఇంటూ రేడియస్ ఎంత వచ్చింది? 5/2 ఇంటూ 5/2 ఇంటూ 5/2. సో ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది చూడండి, 2 క్యాన్సిల్. అలాగే కింద ఇక్కడ 5/2 దగ్గర 2 2లు ఉన్నాయి డినామినేటర్స్, అక్కడ 4 ఉంది. 2 into 2 ఇక్కడ 4, అక్కడ 4, ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు 22/7 ఇంటూ 5 రెండు వైపులా ఉంది చూడండి, ప్లస్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 22/7 ఇంటూ 5 ఉంది, అది కామన్ తీస్తే బ్రాకెట్లో వీ విల్ గెట్ 9 + 5. 22/7 ఇంటూ 5 ఇంటూ 14, 7 1s 7 2s, 22 into 5 into 2, 22 into 10, 220 millimeters square. So this is about third question. So next fourth question చూస్తే 2 cubes each of volume 64 centimeter cube are joined end to end together. Find the surface area of the resulting cuboid. ఓకే, సో ఇక్కడ 2 క్యూబ్స్ ఉన్నాయి, ప్రతిదాని యొక్క వాల్యూమ్ 64 centimeter క్యూబ్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్, సైడ్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ అని తీసుకున్నాం. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 వీ కెన్ రైట్ ఇట్ యాస్ 4 క్యూబ్. అప్పుడు ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ 4 క్యూబ్ అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 4 centimeters. సో సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 4 centimeters. ఇప్పుడు 2 క్యూబ్లు కలిపామని చెప్పాం కదా, ఈ 2 క్యూబ్లు కలిపితే దాని షేప్ ఎలా వచ్చింది? ఇలా వచ్చింది చూడండి, 3D షేప్. సో ఇప్పుడు అక్కడ హైట్ 4 centimeters, బ్రెడ్త్ కూడా 4 centimeters గానే ఉంటుంది. కానీ లెంగ్త్ చూడండి, లెంగ్త్ వచ్చేసి ఒక క్యూబ్లో 4 centimeters, ఇంకో క్యూబ్లో కూడా 4 centimeters. 4 + 4 8 centimeters అవుతుంది. సో L ఈజ్ ఈక్వల్ టు 4 + 4 8 centimeters, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 4 centimeters, హైట్ ఈజ్ ఈక్వల్ టు 4 centimeters. దెన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 2 into LB + BH + LH. జనరల్గా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ మనకి 2 into LB + BH + LH, దట్ ఈస్ ద ఫార్ములా. సో 2 into L అంటే ఎంత మనకి 8 centimeters, 8 into B అంటే 4 ప్లస్ BH 2 4 ప్లస్ 4 into 4 ప్లస్ అగైన్ L into H, L అంటే 8 into 4, 2 into 32 + 16 + 32, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 64 + 16, దట్ ఈజ్ ఈక్వల్ 2 into 80 ఈజ్ ఈక్వల్ టు 160 centimeters square. So thank you for watching this video అండి. So please like this video, share this video, subscribe this video and comment this video.
So don't forget to press the bell icon. Thank you for watching this video.